ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, సార్ ఇప్పుడు ఐబొమ్మరావుని పట్టేసుకున్నాం, మీరు ఇంకా అఖండ బ్లాక్ బాస్టర్ అయిపోతుంది, మీకు కలెక్షన్స్ వస్తాయి, మీకు ఏదైనా నష్టం ఏదైతే ఉందో ఆ నష్టం రికవర్ అయిపోతుంది అన్నట్టుగా వాళ్ళొక అడిగిన ప్రశ్నకి ప్రొడ్యూసర్ ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? బాబు, ఐబొమ్మ రవి చేసింది దొంగతనం. జనరల్గా ఎక్కడైనా ఏదైనా దొంగతనం జరిగితే ఆ దొంగను పట్టుకుంటే ప్రపంచంలో ఇంకెక్కడ దొంగతనమే జరగదని మీరు గ్యారంటీ ఇవ్వగలరా అని అడిగారంట. వ్యాలిడ్ క్వశ్చన్. ఎందుకంటే ఐబొమ్మ రవి లాంటి ఒకరిని పట్టుకున్నారు, ఇంకా ఎంతమంది ఉన్నారు? ఇంకా మూవీ రూల్స్ అని ఇంకో రకరకాలుగా ఇంటర్నేషనల్ డేటాబేస్ సంబంధించిన ఒక ఛానల్ కూడా ఉందంట, ఇట్లా ఆ పేర్లతో పెట్టుకున్న వాళ్ళు. సో ఇలా రకరకాలుగా వాళ్ళు పైరసీ చేసి దాన్ని మళ్ళీ 4Kగా డిజిటల్గా మార్చి ప్రజల్లోకి వదులుతున్నారు, వాడు ఫోన్లో చూసుకుంటున్నాడు. మరోవైపు ప్రజల ఆరోపణ ఏంటంటే, మీరు హీరోలకి 100 కోట్లు ఇచ్చి మీరు భారీ బడ్జెట్తో సినిమా తీసి ఆ భారానంతా మా మీద ఎందుకు రుద్దుతారు అనేది వీళ్ళ ఆరోపణ.